నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు 5 రోజుల పాటు వాడివేడిగా బిల్లులపై చర్చ. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. సమాధానం చెప్పలేకే టీడీపీని సస్పెండ్ చేశారని మండిపడ్డ చంద్రబాబు. మూడు 353వ రోజు రాజధాని ఆందోళనలో ఉద్రిక్తత. తుళ్లూరు దీక్షా శిబిరంలో మంత్రులు దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన రైతులు అడ్డుకున్న పోలీసులు. రహదారుల దుస్థితిపై పోరుబాటుకు బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రహదారుల నిర్బంధం కార్యక్రమం చేపట్టనున్న పార్టీ శ్రేణులు. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు వాడివేడిగా మొదలై ఆపై కూల్గా ఏకపక్షంగా సాగాయి. ఎజెండాలో పొందుపరిచిన బిల్లులను పాస్ చేసిన సభ్యులు ఆపై పాడి పరిశ్రమ, అమూల్ భాగస్వామ్యం, కరోనా నియంత్రణ, విద్యారంగంపై నాడు నేడు అంశాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎజెండా ప్రకారం సభ ప్రారంభించి పలు బిల్లుల్ని ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభ సజావుగా జరుగుతున్న సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల బకాయిల చెల్లింపుపై చర్చ జరపాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభాపతి అనుమతించకపోవడంతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభకు ఆటంకం కలిగిస్తుండటంతో స్పీకర్ టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. అనంతరం వైసీపీ పార్టీకి చెందిన సభ్యులతో సాగిన సమావేశంలో ప్రతిపాదించిన సవరణ బిల్లులు, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం పాడి పరిశ్రమ, అమూల్ ఆవశ్యకతపై పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సవివరంగా గణాంకాలను వివరించారు. విద్యారంగంలో నాడు నేడు అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. లఘు చర్చలో పాల్గొన్న సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అభినందించారు. Please say no. As far as the motion is carried and the following members are suspended from the House of the Service of the House today, 4th December 2020. Ashim Naidu, Krishna Babu, Dala Bala Veerajaya Swami, Gandalam Ashok, M. Rama Naidu, Y. Samba Shivrao, M. Ramaraju, Anagari Sitya Prasad, G. Jogeshwarrao, G. Vijay Chaudhary. సామాజిక పింఛన్లు, చేయూత కార్యక్రమంపై ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాను చెప్పిన ప్రసంగాల్ని సీఎం జగన్ గుర్తు చేస్తూ సభలో వీడియో క్లిప్పింగ్లు ప్రదర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం సజావుగా కొనసాగిస్తూ ఉంటే మోసం చేశామని ప్రతిపక్ష పార్టీ, ఒక వర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఒకసారి అధ్యక్ష, ఎన్నికల సమయంలో ఇదే పెన్షన్లకు సంబంధించి నేనేమన్నానని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈనాడు పేపర్లో ఇలా రాస్తూ పెన్షన్లు, చేయూతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ఏకంగా ఫ్రంట్ పేజీలోకి తీసుకొని వచ్చి ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు పెన్షన్లకు సంబంధించి మేమేమన్నాము, ఎన్నికలప్పుడు మేమేం చెప్పాము, ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం పెట్టాము అన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఎన్నికల్లో నా స్పీచ్ను, ఆ తర్వాత మేనిఫెస్టోలో నేను చెప్పినట్టు కూడా ప్లే చేయమని చెప్పి అడుగుతాను అధ్యక్ష. ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి. ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది.
లేకపోతే ఆ అవ్వ మీకు అంటుంది 2 నెలల కిందట 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వ అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతనికి ఇచ్చే పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. అధ్యక్ష, ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పింది ఏమిటంటే అధ్యక్ష, 2000 నుంచి 3000కు పెంచుకుంటూ పోతాము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని మన మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాశాము అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష మంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో కూడా కనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఇదే మన ఎన్నికల మేనిఫెస్టో కూడా కనిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది అధ్యక్ష. ఈ మేనిఫెస్టో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చేసింది చెప్పుకునే సత్తా లేకే 5 రోజులు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శాసనసభ, శాసన మండలి కూడా 5 రోజుల నుంచి ఒక ఫార్స్గా తయారైపోయింది. మమ్మల్ని 5 రోజులు సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒక పిరికితనం, ఒక చేతగానితనం, వాళ్ళు ఏదైనా మంచి చేసుంటే చెప్పుకునే సత్తా లేకుండా గాలి కబుర్లు, గాల్లో తిరగడం, ఫేక్ న్యూస్ చెప్పడం, ఫేక్ మీడియా పెట్టుకోవడం, ఒక ఫేక్ సీఎంగా ఎంచో పైన ఎవరైనా వాస్తవాలు రాస్తే భరించలేకుండా, వాస్తవాలు చెప్తే భరించలేకుండా, ఇనే ఓపిక లేకుండా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన మీకు చూస్తే రైతులు దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల వచ్చిన తుఫాన్లు, లాస్ట్ ఇయర్ అయితే ఎప్పుడు రానన్ని తుఫాన్లు వచ్చాయి. దానిపైన ఇప్పటికి కూడా నేను మళ్ళీ కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఆ సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేదు. ఎవరైనా వాస్తవాలు రాస్తే వాళ్ళపైన ఎదురుదాడి చేస్తూ నీచంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఉమెన్, మహిళలపైన దాడులు పెరిగిపోతే గొప్పలు చెప్పాడు, నేను దిశ చట్టాన్ని తెచ్చాను. ఆ దిశ చట్టానికి దశ దిశ 2 లేవు. ఇప్పుడు అది ఆటకెక్కింది. అంటే వాస్తవం తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు వల్ల ఏ విధంగా నష్టం వస్తుందో, అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో దిశ చట్టం ఒక ఉదాహరణ. నిన్నే నేను ఒక లిస్ట్ ఇచ్చాను బీసీలకి. ఏవే లేని దానికి బీసీలకి ఏదో చెప్తూ అసలు ఉండే పొజిషన్స్ అన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇంకొక లిస్ట్ కూడా ఇస్తాను. ఇటుకన్నిటికీ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై బీజేపీ పోరుబాట పట్టింది. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపడుతున్నట్లు విష్ణువర్ధన్ ప్రకటించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన రహదారుల దుస్థితిపై శనివారం రహదారుల నిర్బంధం కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ల నిర్వహణకు 12 సార్లు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందన్నారు. పీఎంజేవై ద్వారా కేంద్రం 723 కోట్ల రూపాయలు ఇస్తే వాటిని కూడా దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. బ్యాంకులు కూడా ఏపీకి డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొనాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ వర్షాల కారణంగా మరీ రహదారులన్నీ అధ్వానంగా తయారైపోయాయి. వీటిని కనీస మెయింటెనెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారుల మీదకి స్వచ్ఛందంగా ప్రజలు కూడా రావాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ ఈ రహదారులకు సంబంధించిన విషయంలో దిగ్భ్రంద కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాలు, పంచాయతీరాజు, అదేవిధంగా పీడబ్ల్యూడి ఈ 3 మంత్రిత్వ శాఖలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతుంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి శ్రేణులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని అవమానాలు ఎదురైనా అరెస్టులకు భయపడకుండా అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల త్యాగం, పోరాటం వృధా కావని, అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని చంద్రబాబు రైతులకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్న చంద్రబాబు చట్టానికి లోబడే పోలీసులు పనిచేయాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాజధాని అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు చేపట్టిన ఆందోళనలు 353వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు చేస్తున్న ఆందోళనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో చంద్రబాబు మందడంలోని దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపి రైతుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మద్దతు అమరావతికి ఉందని, 90% మంది ప్రజలు అమరావతికే మద్దతుగా ఉన్నారని తెలిపారు. దాదాపు సంవత్సర కాలంగా రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చంద్రబాబు రైతులకు భరోసా కల్పించారు. తప్పులు చేసిన తర్వాత ఏదైనా ఆయన నెట్వర్క్ వస్తే మిమ్మల్ని ఇరిచేసి వాళ్ళు తప్పించుకునే పరిస్థితి వస్తారు. చట్టాన్ని ఉల్లంఘించకండి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు మంచిది కాదు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఇది నష్టం. ఇది మన కోసం చేసిన భవిష్యత్తు కోసం, మన కోసమే కాకుండా భావి తరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసిన ప్రాజెక్టు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా పోలీసు వ్యవస్థను కోరుతున్నా. మీ పైవాళ్ళు చెప్తారు, దాంట్లో లేదు. నేను ఒకటే చెప్పాను ముఖ్యమంత్రికి, కావాలని మాట్లాడుతున్నారు. ఒకే కమ్యూనిటీకి కులానికి లాభం జరుగుతుంది. ఒక కులం కాదు, 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం చేసే ప్రాజెక్టు అమరావతి తప్ప ఒక కులానికో మతానికో కాదు. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళంతా అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో కూడా అన్ని మతాలు ఉన్నాయి. రాష్ట్రానికి సమదూరంలో ఉన్న ప్రాజెక్టు న్యాయమైనటువంటి రాజధాని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి కోసం ఉద్యమ నినాదాలతో రాజధాని గ్రామాలు దద్దరిల్లాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 353వ రోజుకు చేరాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనుండడంతో రైతులు మరోసారి తమ నిరసనలను హోరెత్తించారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మలను దీక్షా శిబిరాల వద్ద ప్రదర్శించడంతో పోలీసులు వాటిని తొలగించేందుకు యత్నించారు. దీంతో తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు 353వ రోజుకు చేరాయి. సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి ఆందోళనలు ప్రారంభం కాగా నేటి వరకు ఈ ఆందోళనలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయనిపాలెంతో పాటు రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ఆందోళనలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తుండగా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని నిరసనకారులు పేర్కొంటున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనుండటంతో రాజధాని గ్రామాల రైతులు మహిళలు తమ నిరసనలు మరోసారి హోరెత్తించారు. ఇదిలా ఉంటే తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ద్రోహుల పేరిట రైతులు దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను పోలీసులు తొలగించేందుకు చేసిన ప్రయత్నాన్ని అన్నదాతలు మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. మందడంలో 3 రాజధానులకు మద్దతుగా జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద పెట్టిన దిష్టిబొమ్మలను తొలగించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఆ దిష్టిబొమ్మలు తీసిన తర్వాత తాము ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తామని వారు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో తుళ్లూరులో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులను మోడీ సర్కార్ తక్షణం ఉపసంహరించుకోవాలని పలు విద్యార్థి ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలో పోరాటాలు చేస్తున్న రైతు సంఘాలకు తామంతా మద్దతు తెలుపుతున్నట్లు ఆయా సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, రైతులు చేసే పోరాటంపై కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ రైతులకు మద్దతుగా నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ డప్పు కళాకారుల సంఘం, కృష్ణా జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నటరాజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల కారణంగా రైతులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని, వారి ఆందోళనను ఢిల్లీలో అణిచివేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో అన్నం పెట్టే రైతుకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో 130 కోట్ల ప్రజలకి ఆహారం లేకుండా వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిన చాలా దుర్మార్గం. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను యువజన సంఘం డివైఎఫ్ఐగా, ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా, డప్పు కళాకారులుగా, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, షెడ్యూల్ కులాల ఆధిపత్యం వహిస్తున్నటువంటి వాళ్ళకి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా బీజేపీ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రైతులతో చర్చలు జరిపి ఎక్కడ సశాభిషాలు లేకుండా పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టాలను రద్దు చేసే విధంగా దేశవ్యాప్తంగా పోరాటం జరుగుద్ది. ఈ పోరాటాలని పరిగణలోకి తీసుకోకపోతే నరేంద్ర మోడీకి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు కూడా శంకరగిరి మాన్యాలు పట్టించేటువంటి విధంగా ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తున ముందుకొస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు, నిత్యావసర సరుకులని నియంత్రించకుండా వచ్చినటువంటి చట్టం ఒకటి, రెండోది రైతు పంటని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అమ్మించే చట్టం వ్యతిరేకంగా రెండో చట్టం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని పెట్టిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కోరారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ధర్నా చౌక్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ నిరసన ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 2001వ సంవత్సరం నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ కేడర్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, డిఆర్ఏలు కలిసి జేఏసీగా ఏర్పడ్డామని తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఆనాటి తన పాదయాత్రలో సమయంలో ఇచ్చిన హామీను మేనిఫెస్టోలో పొందుపరిచారని గుర్తు చేశారు. ఇప్పటికైనా మేనిఫెస్టోలో తమకిచ్చిన హామీను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగంగానే అర్హతని, సర్వీస్ని పరిగణలోకి తీసుకొని ఎంతమంది అయితే అర్హులైన వారు ఉంటారో వారందరినీ ప్రభుత్వంలోకి లాగేద్దామని చెప్పేసి పాదయాత్రలో మాట చెప్పారు. అదే మాటని మరలా ఆయన జూన్ నెలలో సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు కూడా అదే మాటను పునరుద్ధరించారు. మరలా ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రశ్న వేసినప్పుడు అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కోసం న్యాయపరమైనటువంటి కొన్ని అడ్డంకులు ఉండే అనేది మాట చెప్పడం కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం జరిగింది. అయితే
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎవరైతే డిఎస్సి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, శాంక్షన్ పోస్టుల్లో ఒక క్రమ పద్ధతిలో నియమించబడి పనిచేస్తున్నారో వీరికి ఎటువంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు లేవు. కర్ణాటక వర్సెస్ ఉమాదేవి గవర్నమెంట్ దాంట్లో కూడా మరి స్పష్టమైనటువంటి వివరాలు చెప్పడం జరిగింది. ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖలో ఒక సిస్టమ్ ద్వారా వచ్చారో వారందరినీ బేషరతుగా రెగ్యులర్ చేసి మీ హామీని నిలబెట్టుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని కోరుతా ఉన్నాం. మేమందరం కూడా 2001 నుంచి దశల వారీగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళం. మేము దాదాపు 7-8 క్యాడర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంస్, డిఆర్ఏలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా అందరం కలిసి ఈ రోజున ఇక్కడ జేఏసీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని, ఇదే హామీని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ గారు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నెరవేర్చడం కోసం మేనిఫెస్టోలో కూడా పెట్టారు. వెంటనే మేనిఫెస్టోని అమలుపరిచే విధంగా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పానని జగన్ గారిని కోరుతున్నాం. ఆయుర్వేద వేదికలు మోడర్న్ సర్జరీలు చేయవచ్చని నవంబర్ 19న CCIM ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని IMA రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నందకిషోర్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయానికి నిరసనగా డిసెంబర్ 11వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తామని వెల్లడించారు. ఆయుర్వేదిక్ వేదికలు మోడర్న్ సర్జరీలు చేయవచ్చని నవంబర్ 19వ తేదీన CCIMA ఇచ్చిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ IMA హాల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా IMA రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ CCIM జారీ చేసిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తామని తెలిపారు. కేవలం కోవిడ్ అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని, ఈ నోటిఫికేషన్ ఇండియన్ మెడికల్ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు. దీనివల్ల భారత వైద్యులకు ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గుతాయన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశం యొక్క ఉద్దేశాన్ని నిన్న మీకు పంపినటువంటి ఆహ్వానంలో మేము ప్రస్తావించడం జరిగింది. అది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా ఆరోగ్యానికి ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని ప్రకటనలు, చట్టాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా మా ఈ యొక్క ఆందోళనకి, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల మాకున్నటువంటి నిబద్ధతని మీ మీడియాలో బహుళ ప్రచారం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ సమస్య చాలా క్లిష్టమైన సమస్యగా తయారవుతూ ఉంది. ముఖ్యంగా ఒక పేద దేశమైనటువంటి మన దేశంలో ప్రజారోగ్యానికి ఇంత పెద్ద గొడ్డలు పెట్టు అయినటువంటి చట్టాలు రావటం అనేది చాలా మేము చింతిస్తున్నటువంటి విషయం. ఈ 58 ప్రొసీజర్లు చేర్చారో దానికి అగెనిస్ట్గా మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. చూసినట్లయితే అట్లానే NMCలో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 32 కానీ 50 కానీ 51 కానీ వీటిల్లో ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అని ఉంటారండి. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ కూడా వైద్యం చేయొచ్చు అనే సెక్షన్లు ఉన్నాయి దానిలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగే నష్టాన్ని నివారించడానికి ఇవాళ మేము పెద్ద ఎత్తున పోరాడటానికి నిర్ణయించాం. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, పట్టణ ప్రాంతంలో ఉన్న నిరుపేదలు కానీ వీళ్ళందరికీ క్వాలిటీ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము IMA వాళ్ళు ఒక పక్క నిరంతరం శ్రమిస్తూ ఉంటే, ఇలా ఏకపక్షంగా చిన్న చిన్న వైద్య అర్హతలు లేని వాళ్ళు కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లని, ఇట్లానే ఆయుర్వేదం అనేది సెపరేటు వైద్యం అయినప్పటికీ వాళ్ళకి ఈ సర్జరీలు చేయటం అనేది ఇవ్వటానికి కానీ, ఇవన్నీ పేద ప్రజల ఆరోగ్యానికి, ప్రజానికం ఆరోగ్యానికి పెద్ద ఎత్తున విఘాతం కల్పిస్తాయి. కాబట్టి మేము మెయిన్ ఈ పోరాటాన్ని జరుపుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ ఫలాలను లంబాడి సామాజిక వర్గం దోచుకుంటుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి వాబయోగి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీలకు న్యాయం చేసే దిశగా ఇప్పటికైనా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించకపోతే ఆదివాసీలు ఉద్యమ బాట పడతారని హెచ్చరించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వావయోగి మాట్లాడుతూ ఆదివాసీల పోరాటం ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు, రిజర్వేషన్ ఫలాలు కల్పించబడ్డాయని చెప్పుకొచ్చారు. అయితే 1952 నుంచి ఆంధ్ర ప్రాంతంలో, 1976 నుంచి తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన లంబాడీ సామాజిక వర్గం రాజ్యాంగం ద్వారా ఆదివాసీలకు కల్పించబడిన రిజర్వేషన్ల ఫలితాలను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సామాజిక వర్గాన్ని తొలగించకపోతే ఆదివాసీలు ఉద్యమ బాట పడతారని హెచ్చరించారు. ఎన్నో ఏళ్ల తరబడి నుండి ఆదివాసీలు, మూలవాసులు కొండకొండ ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తూ ఉన్నారు. చాలామంది అగ్రవర్ణాలు కొంతమంది ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆదివాసీ సంక్షేమ పరిషత్ చాలా పెద్ద ఎత్తున 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఏదైతే మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నం తిప్పికొట్టడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంది. గత 20 ఏళ్ళ నుండి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో లంబాడీలు ఎస్టీలు కాదని మేము పోరాటం చేస్తూ ఉన్నామో తెలంగాణలో పెద్ద ఎత్తున లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించమని అక్కడ ఆదివాసీ మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున గత 2019లో డిసెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అందరం కలిసి ఈ లంబాడీలు పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వాదులు, వీళ్ళందరినీ కూడా బీసీలుగా మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎస్టీ జాబితాలో తీసుకున్నప్పుడు ఆనాటి ప్రభుత్వాలు, ఆనాటి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసమే ఈ లంబాడీని ఎస్టీ జాబితాలో చేర్చి నిజమైన ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే కనుక ఆదివాసీ రిజర్వేషను 6% ఉంది. ఆర్టికల్ 342 ప్రకారంగా క్లాస్ 1, క్లాస్ 2లో ఎక్కడ కూడా పార్లమెంట్ ఆమోదం లేకుండా 1976లో లంబాడీలు ఎస్టీ జాబితాలో ఆనాటి ప్రభుత్వాలు చేర్చాయి. ఈరోజు లంబాడీలు పూర్తిగా తెలంగాణలో ఎస్టీ జాబితాల నుంచి తొలగించమని ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఆంధ్రాకి వలస వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ముగిసిన అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు 5 రోజుల పాటు వాడివేడిగా బిల్లులపై చర్చ, కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. సమాధానం చెప్పలేకే టీడీపీని సస్పెండ్ చేశారని మండిపడ్డ చంద్రబాబు. మూడు 353వ రోజు రాజధాని ఆందోళనలో ఉద్రిక్తత. తుళ్లూరు దీక్షా శిబిరంలో మంత్రులు దిష్టి బొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన రైతులు అడ్డుకున్న పోలీసులు. రహదారుల దుస్థితిపై పోరుబాటుకు బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రహదారుల నిర్బంధం కార్యక్రమం చేపట్టనున్న పార్టీ శ్రేణులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.